లక్ష్మణరావు గారు. టీటీడీ చరిత్ర, అందులో జరిగినటువంటి అవకతవకలు, అందులో జరిగినటువంటి అపవిత్రత, వీటన్నిటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అక్షర సత్యాలే అవుతాయి. అది ప్రస్తావించడం తప్పగా. ఎస్ లక్ష్మణరావు గారు, కంక్లూజన్కి వెళ్దాం, కొద్దిగా మన టైం కూడా తక్కువ ఉంది. ఒకసారి ఎస్ లక్ష్మణ్ గారు చెప్పండి. చిదంబరం గారు వీళ్ళు ఏంటంటే మంచి గేమ్ ప్లాన్ ఆడుతూ ఉన్నారు, హిందువుల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పక్కన పెట్టి రోజుకో ఏదో అలిగేషన్, ఏదో ఒక ఆరోపణలు తీసుకొస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మీద. ఆరోపణలతో గడిపేస్తూ ఉన్నారు తప్ప నిజ నిజాలు ఎక్కడ బయట పెట్టట్లేదు. ఒక నిమిషం అండి, నిజ నిజాలు ఎక్కడ బయట పెట్టట్లేదు, నిజ నిజాలు చేసే కార్యక్రమం చేయట్లేదు. ఏంటంటే ప్రజల యొక్క మైండ్ సెట్ ని డైవర్షనల్ పాలిటిక్స్ లో డైవర్షన్ చేయడంలో సిద్ధాస్తులు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కొద్దిగా పక్కన పెడదాం. ఒకవేళ తప్పు జరిగింది, ప్రజలకు వెనుపాటు పడటంలో 100% చంద్రబాబు నాయుడు సిద్ధాస్తులు కాబట్టి ఆరోపణలు తీసుకురావడం దానిగా చూడాలి. ఎక్కడ కూడా ఇటువంటి నాణ్యమైన క్వాలిటీ సెకప్ లో కూడా ఇప్పుడు ఆలోచన చెప్తా ఉన్నారు. ఒక పాయింట్ చెప్పండి. ఆరోపణలు వచ్చినప్పుడు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా ప్రమాణాలు చేద్దాము అని చెప్పంటే నిజంగానే ప్రమాణాల బేస్డ్గా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఆ ప్రమాణాలు అన్నది సరిపోతాయా? టీడీపీ నాయకులు ఎన్డీఏ కూటమి ఏదో ఒక ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు అనే మేము వాటి చెప్తున్నాం సార్. ఈ రోజున ఈలో ప్రెస్టేజ్ గా ఒకరే సాగాలండి. నేను అనేదేంటే అన్న క్యాంటీన్లు భోజనాలు పెడుతున్నారు సార్. అన్న క్యాంటీన్లోనే ఏదో కెమికల్స్ కలుపుతున్నారు. దాన్ని తిన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏమవ్వదు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మనిషి చచ్చిపోతారని ప్రసారం చేసాం అనుకోండి, ఏదో క్యాన్సర్ వచ్చని అది సమయమండి. 10 మంది తినే అన్నానికి మనం అటువంటి ఆరోపణలు చేయొచ్చా? పాపం ఎవరో తింటారు అన్నాన్ని, అన్నం తింటాడు ఏమనుకోండి. సమస్య ఏంటంటే ఎవరిని ఇక్కడ నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ 5 సంవత్సరాల పాటు కొన్ని పదుల సంఖ్యలో నేను తిరుపతికి వెళ్ళి లడ్డు తినేసి వచ్చాను. ఇప్పుడు నేను ఏం తిన్నానని అనుమానంతో నాకే ఒక భయం వేస్తుంది. అదే సమస్య ఏంటి, అప్పుడు ఏం జరిగిందన్న విషయం పైన ఇప్పుడు అనుమానాలు వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయడం మానేసి ప్రమాణాలు చేద్దామనే మాట కాకుండా ఆ నివృత్తి చేయడానికి అవసరమైన కమిటీలో లేకపోతే సంబంధించిన వాటి మీద వాటి డిమాండ్ చేయండి అంటున్నా నేను. వాటిని డిమాండ్ చేయండి అంటున్నా మిమ్మల్ని. ప్రభుత్వాన్ని నిరూపించమని చెప్పండి అన్నా. లేక కాదు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకి ఇది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం కాదు. మీరు ఆ ప్రజలకి ఎక్కడైతే మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడారో అది నిజ నిర్ధారణ చేసి బయట చెప్పాలి మీరు. ఎస్ సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు అతిపెద్ద బాధ్యత మీ మీదే ఉంది. ఆరోపణలు చేస్తే సరిపోదు, ఎందుకంటే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా కొద్దిగా నా ఉద్దేశంలో రెస్పాన్సెస్ స్టార్ట్ అయినాయి, రెప్లికేషన్స్ తర్వాత మారుతాయి అవి. అది ఖచ్చితంగా పెద్ద స్థాయిలో డిస్కషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఒకవేళ నిజంగానే అది అనుకున్నప్పుడు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఒక కమిటీ వేయడమా లేకపోతే దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో నివేదిక బయటకు పడాలి అంటే మాత్రం పెద్ద స్థాయిలోనే విచారణ జరగాల్సిన దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ వైపు ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా? సార్ చిదంబరం గారు, ఆ దర్యాప్తు ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు చేశారు. విజిలెన్స్ అధికారులు అన్ని జరిగిన అవకతవకలు అక్రమాలని వెలికి తీసే పనిలో ఉన్నారు. అవసరమైతే దీనికి కూడా ఒక ప్రత్యేకంగా ఒక దర్యాప్తు కమిటీని వేసే అవకాశం ఉంది. వేసి నిజానిజాలు నిగ్గు తేల్చి అక్రమాలు చేసిన వాళ్ళని కటకటాల వెనక్క పంపకుండా మానే ప్రశ్నే లేదు. ఇక్కడేమి చంద్రబాబు నాయుడు గారి పనులు చేయలేక ఇక ఇవేవో చెప్పి డైవర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు తప్పండి. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి సభా చంద్రబాబు అనిపించుకుంటున్నారు. ఒకే రోజు 1000 రూపాయలు పెన్షన్ పెంచి 3000 నుంచి 4000 చేసి నెల ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. అమరావతి డిస్కషన్ లో వదిలేండి సార్. ఆల్రెడీ లక్ష్మణరావు గారు రెడీ అవుతున్నారు. వద్దు ఆ డిస్కషన్ లో వద్దు ప్లీజ్. ఇవాళకి రిక్వెస్ట్, అందరికీ రిక్వెస్ట్, ఇవాళకి రిక్వెస్ట్, ఎవరు ఆ డిస్కషన్ లోకి వెళ్ళదు వద్దు. ఆ డిస్కషన్ లో వద్దు, ఆ డిస్కషన్ లో వద్దు ఇవాళ ప్లీజ్. సీట్లు వచ్చినా కూడా ఇంకా కళ్ళు తెరవలా సార్. టీటీడీలో అన్యాయం చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారని నేను చెప్తున్నాను. ఒక ఇంజనీర్ గారు ఉన్నారండి, ఆయన 15 ఏళ్ల నుంచి సైకోసిస్ ఆ లక్షణాలు వచ్చి మంచం మీద గొలుసులతో కట్టేసి పెట్టున్నారు.
ఆయన అప్పుడు విపరీతంగా ఇప్పుడు దోచుకున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే కోట్ చేస్తున్నారు. అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు రాజకీయంగా పతనం అయిపోయారు, కానీ సర్వనాశనం అయిపోయారు. వైసీపీ వాళ్ళు కూడా అదే కోట్ చేస్తున్నారు. రాష్ట్రంలో 11 సీట్లు తెలంగాణ మీకు అర్థమవుతుందా? ఏదైనా దేవుడే శిక్షించాలి. రైట్, వీళ్ళు రైట్. మాత్రం వేగ్గా ఆరోపణలు చేసేస్తారు. శిక్ష మాత్రం దేవుడు అయ్యాలి, వీళ్ళు మాత్రం ఆరోపణలు మాత్రం చేసేస్తారు, నిజ నిర్ధారణ చేయరు. దేవుడే నిజ నిర్ధారణ చేసి రైట్ రైట్ అదే 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 చెప్పబోతున్నా సుధాకర్ రెడ్డి గారు. శిక్ష వేశారండి లక్ష్మణరావు గారు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? వైవి సుబ్బారెడ్డి గారు అంత చలాయించిన ఆయన ఎక్కడన్నా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక తిరుపతి రావు గారు చెప్పారు, భార్యను తీసుకోకుండా కొండకు వెళ్లి ఆయన ఏదో పెద్ద పహిల్వాన్ మాదిరి వచ్చారు. ఈ రోజు దిక్కు లేదు. తిరుపతి ఏమైందంటే తిరుపతిలో మోడీ గారు వెంకటేశ్వర స్వామి గుడికి ఎన్నిసార్లు వచ్చారు? అసలు వచ్చారా రాలేదా? వస్తే తన భార్యను అంటు పెట్టుకుని వచ్చారా రాలేదా? రాకపోతే ఎందుకు రాలేదు? ఫైనల్ కంక్లూజన్ ఎందుకు తీసుకురాలేదు? దాని సమాధానం చెప్పండి. రైట్ 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 మోడీ గారు భార్య బతిగా ఉన్నారు కదా, నాకు తెలిసినంత వరకు ఎక్స్పైర్ పర్సనల్ రిమార్క్స్ లో వద్దులేండి లక్ష్మణ్ గారు, పర్సనల్ రిమార్క్స్ లో వద్దు. కృష్ణాంజనేయులు గారు ఫైనల్ కంక్లూజన్ బాధ్యతను గురించి చెప్తున్నాం. రైట్, ఫైనల్ కంక్లూజన్. బట్టలు ఎవరు సమర్పించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టలు సమర్పిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడికి బట్టలు వద్దులేండి, పర్సనల్ కమెంట్స్ లో వద్దు. కృష్ణాంజనేయులు గారు, ఇవాళ ఒక పెద్ద సమస్య. దొంగలు దొరికారంటే మోడీ గారు వచ్చారు, అమిత్ షా వచ్చారు, ఇంకొకరు. మీరు సుధాకర్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ టెక్నికల్ అంశాలు కొన్ని ఉన్నాయి. మీరు ధర్మం అంటే ధర్మం అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అంతేకాని కృష్ణాంజనేయులు గారు, మీరు చేసిన విషయాలకి జవాబు చెప్పకుండా ఇంకెక్కడో ఎందుకంటే. కృష్ణాంజనేయులు గారు, కంక్లూజన్ ఇది. ఇక్కడ ఒక టెక్నికల్ అంశం ఇక్కడ ముడిపడింది. ఎందుకంటే అప్పుడు ఏం వాడారు అనే దానికి సంబంధించినవి ఈ 100 రోజుల్లో అవి నిజంగా ఎక్కడైనా స్టోర్ చేస్తున్నారా, వాటిని ల్యాబ్కు పంపించి ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా అంటే దానిది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి అలాంటి అవకాశం లేదని నేను అనుకుంటాను పర్సనల్గా. ఐ డోంట్ నో. మొత్తానికి ఆల్రెడీ ఇప్పటికే ఆ ల్యాబ్ టెస్టింగ్లు అవి అయిపోయినా లేదో మనకు తెలియదు. కేవలం ఇవాళ అక్కడ ఉన్న వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే దానికి సంబంధించిన సిబ్బందో అధికారులు మాత్రమే ఇవాళ టెస్టిమోనల్స్ తప్ప సాక్ష్యాలు ఉండే అవకాశం ఉందన్నది మరొక పెద్ద ప్రశ్న. వీళ్ళు ఒక ఆరోపణ చేశారు, దానికి ఆధారాలుగా కేవలం వ్యాఖ్యలో లేకపోతే కేవలం ఏమంటారు వాళ్ళ వాంగ్మూలాలు తప్ప ఆధారాలు కనిపించే అవకాశం లేదేమో అన్న అనుమానం ఉన్న నేపథ్యంలో దీనికి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? గత 5 సంవత్సరాలు నేను తిన్నది ఏంటి? నాకు ఒక అనుమానం వచ్చింది, 4 కోట్ల మంది భక్తులకి ఒక అనుమానం వచ్చింది. ఏంటి దానికి ఎట్లా దాన్ని నివృత్తి చేసే పరిస్థితి ఎక్కడ ఉంటుందంటారు? ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు గిన నిజమైతే దాని ఆధారాలు సేకరించడం కష్టం కాదు, ఖచ్చితంగా సేకరించవచ్చు. పూడి తిరుపతిరావు గారు రాజకీయ నాయకుడే, కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా ఒక తటస్థమైనటువంటి వ్యక్తిగా మాట్లాడతారు ప్రతి అంశంలో కూడా. కానీ ఈ విషయంలో మాత్రము పూడి తిరుపతిరావు గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసేటువంటి విధంగా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని నేనంటాంలా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు ఈ మాట వాడాను అంటే పూడి తిరుపతిరావు గారి గురించి ఇక్కడ మీరు ఒక ప్రస్తావన చేశారు. లోపల పని చేసేటువంటి వాళ్ళు పని ఉద్యోగం కోసం చేసేవాడు కాదండి. ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం కింద శ్రీ వైష్ణవ్ అనే సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పే ప్రకారంగానే దేవుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పని చేసినప్పుడు అన్యాయంగా వ్యవహరిస్తే, తప్పులు చేస్తే శిక్షలు వేస్తాడు అనేటువంటి విషయము సుధాకర్ రెడ్డి గారికి తెలిసినట్టుగా లోపల గుడిలో ఉండి పనిచేసే వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళకి తెలుసు. వాళ్ళట ఎవరు ప్రభుత్వం ఎలా చేస్తే వాళ్ళకు అనుకూలంగా వంత పాడారు అనేటువంటి విధంగా మాట్లాడటం అంటే ఇది అసలు అసాధ్యమైనటువంటి విషయం అండి. ఇప్పుడైనా సరే వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారుగా. గత 5 ఏళ్లలో నిజంగా జంతువుల కొవ్వునికిన ఆవు నెయ్యి దానికి రీప్లేస్ చేసి వాడారు అని అంటే వాళ్ళకి తెలిసింది. వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళతో రిపోర్ట్ చేయండి. మనకు డిబేట్కి వచ్చి మాట్లాడక్కర్లా. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డులు చేయండి, రికార్డ్ చేసేసి అప్పుడు ఎవరు చేశారు ఏంటి దాని మీద చర్యలు తీసుకోండి. ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అలాగని ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే తప్పు ఆయన అధ్యాయాలు అంటలేదు. కానీ ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మాట్లాడారు అని అంటే దాని ఆధారం లేకపోతే ప్రజల మనోభావాలకి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవద్దు, టీటీడీని రాజకీయాలకు వాడుకోవద్దు అనేటువంటిదే నా పాయింట్. తిరుపతి టైం ఎక్స్టెండ్ అయిపోయింది. జస్ట్ 1 సెకండ్ మీరు 30 సెకండ్స్ లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. డెఫినెట్ గా
నేను కృష్ణాంజనేయులు గారి తాలూకా దీంతో ఏకీభవిస్తాను. నేను మాట్లాడినటువంటి ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయంలో నిజ నిర్ధారణ జరగాలి అని నేను మొదటే మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్పు కాదు అనేదే నా ఆలోచన తప్పిస్తే మాట్లాడేసి వదిలేమని చెప్పేసి నా ఆలోచన కాదు. నిజ నిర్ధారణ జరగాలి. ఎస్ రెండోది ఈ కమిటీలో కూడా ఏదైతే నిజ నిర్ధారణ కమిటీలో కూడా ఈ ఆహార పదార్థాల కల్తీకి సంబంధించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక టెక్నాలజీ డెవలప్ అయింది. నేను ఎందా చెప్పాను, కల్తీలు జరుగుతున్నాయి, కనిపెట్టడం కూడా ఈజీ. ఇవాళ ఏది కలిపారన్నది కూడా ఈజీయే. ఇంకోటి ఏంటంటే ఆ రోజు సంబంధించినట్టు జరిగిపోయింది కదా అని చెప్పేసి ఇవాళ ఏం ఆధారాలు దొరకపోవు, ఎక్కడో వద్ద దొరుకుతాయి, దర్యాప్తులో దొరుకుతాయి. ఖచ్చితంగా అవి చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆయన మాట్లాడారు కాబట్టి ఇవాళ ఆ విషయానికి ఒక విశ్వసనీయత పెరిగింది. ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు జరగాల, జరగాల. దర్యాప్తు జరగాలి, చర్యలు కాదు శిక్షలు ఉండాలి. ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం ఒకటే కాదు, ఆ తిరుమల పవిత్రతకు కానివ్వండి, అక్కడికి వెళ్ళే భక్తులకు సంబంధించిన చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి, సంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి, సెంటిమెంట్లు ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా చర్యలు జరగాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణరావు గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం దీనిపైన ఫర్దర్గా డిస్కషనే కాదు, కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, వాటిపైన చర్యలు శిక్షలు కూడా ఉండాలని మనం కోరుకుందాము. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే, ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇప్పటి నుంచి అయినా ఆ పవిత్రతను కాపాడేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుండాలని కోరుకుందాం. ఇది వాళ్ళ షో. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.